హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. పండగలు అయితే అయిపోయాయండి. ఈ రోజు లాస్ట్ రోజు ముక్కనుమ అంటారు కదండి. భోగి పండుగ రోజు నుంచి కనుమ వరకు అయితే ఎవరు కూడా నాన్ వెజ్ తినరు కదండి. విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి చేసుకున్న వాళ్ళు కనుమ రోజు అయితే నాన్ వెజ్ వండుకుంటారు కదా. అలాగే మేమైతే కనుమ రోజు చేసుకుంటామండి పండుగ. కాబట్టి ముక్కనుమ రోజు అయితే నాన్ వెజ్ వండుతున్నాను నేను. వెరైటీలు ఏమీ లేవండి, అందరికీ తెలిసిందే. నేను ఎలా రైస్కి బదులుగా అయితే పలావ్ అయితే వండేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలు అన్నీ వేసానండి, స్పైసెస్. తర్వాత పేస్ట్ చేసేసానండి ఆల్ గరం మసాలా అన్నీ కూడాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒకే ఒక టమాటా వేసానండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత నేను రైస్ అయితే వేసేస్తానండి. ఉల్లికాడలు కూడా వేసానండి. ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే రైస్ వేసేస్తానండి. రైస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం అటు ఇటు వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే పలావ్ రెడీ అయిపోతుందండి. ఇలాంటివి ఇప్పుడు ఎవరికి తెలియదని కాదు కానండి, సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసేసుకునే విధంగా అయితే నా రెసిపీస్ ఉంటాయి కదండి, మీకు తెలుసు కదా. ఇప్పుడు నీళ్ళలో ఉప్పు అయితే సరిపోయిందో లేదో ఒకసారి అడ్జస్ట్ చేసుకుని, సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పండగలప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి వంటలు చేయడానికి చాలా హైరాణ పడిపోతారండి. కానీ అంత అవసరం లేదు, సింపుల్గా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చండి ఎంతమంది వచ్చినా సరే. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయండి. మూత పెట్టేస్తున్నాను, కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇది ఎలా ఉడుకుతూ ఉంటుందండి. మరొక పక్క అయితే నేను నాటుకోడి కర్రీ అయితే వండేస్తానండి. నాటుకోడి అయితే తీసుకొచ్చారు మా ఆయన. పండగలప్పుడు నాటుకోడి తినడం స్పెషల్ కదండి, అందుకని నాటుకోడి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఆయిల్ వేస్తున్నానండి. ఉల్లిపాయ కచ్చపచ్చగా పేస్ట్ అయితే చేశాను. అది వేసేసిన తర్వాత బాగా వేగిన తర్వాత పలావ్లోకి తయారు చేసిన గరం మసాలా ఉందండి, అన్నీ వేసి అయితే నేను ఇది పేస్ట్ లాగా చేసుకున్నాను. అది వేసి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకుని స్టవ్ అంటిస్తే చిటికలో వంట రెడీ అయిపోతుందండి. ఉల్లిపాయ ముద్ద అలాగే గరం మసాలా కూడా బాగా వేగాయి కదండి. పసుపు వేసాను, అలాగే కారం, సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసి వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నానండి. వేగిన మసాలా, ఉప్పు, కారం, పసుపు కూడా ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఇలా కుదుపుకున్నట్టయితే కలపాలండి, పైకి కిందకేని. అప్పుడే ముక్కలకు బాగా పడుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతుందండి. నేను కొద్దిగా పెరుగు అయితే వేస్తున్నానండి ఇక్కడ, టేస్ట్ బాగుంటుంది, ముక్క కూడా బాగా ఉడుకుతుంది అనమాట. కొందరైతే ఉప్పు, కారం, పసుపుతో పాటు పెరుగు కూడా కలిపేసి పక్కన పెడతారండి. అలా పెట్టడం వల్ల ముక్క బిరుసెక్కిపోతుంది, బాగా ఉడికినట్టు ఉండదు. నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా ఉడికేటప్పుడు వేస్తే ముక్క బాగా మెత్తబడుతుందండి. ఈసారి నాటుకోడి మీరు వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పక్కన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి వాటర్ చూడండి కరెక్ట్గా సరిపోయింది. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే అయిపోయిందండి. నేను చివరిగా అయితే కొత్తిమీర వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి. ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతుందండి. ముక్కల్లో నుంచి వాటర్ వచ్చి బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడైతే మనకు కావలసినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఏ కూరకన్నా ఉప్పు, కారం తక్కువైతే దాని టేస్టే మారిపోతుందండి. అవి 2 కరెక్ట్గా పడితే ప్రతి కూర టేస్ట్గానే ఉంటుందండి. ఆ రెండింటిని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే గారెలతో నంచుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువే వేస్తున్నానండి నేను. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకు కావాల్సినంత గ్రేవీ అయితే ఉంచుకొని దించి పక్కన అయితే పెట్టేసుకుంటాను. అలాగే సరదాగా మీరు మీ పండుగలు ఎలా చేసుకున్నారనేది నాకు కూడా తెలియచేయండి. సింపుల్గా ఈజీగా నేను చేసినట్టుగా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నానండి. నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే గారెలు అయితే వండేస్తున్నానండి. గారెలు వేసే వీడియో అయితే మిస్ అయ్యిందండి. పూర్తిగా వండేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి చిల్లి గారెలు అయితే వండేసాను. ఇవన్నీ ఫుల్గా తినేసిన తర్వాత సినిమాకి అయితే వెళ్ళిపోయామండి. ఏమి సినిమా చూసాము, సినిమా ఎలా ఉన్నదన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అంతవరకు బాయ్ అండి.